శ్రోతలకు స్వాగతం. సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు నారద మహర్షి చరిత్ర తెలుసుకుందాం. నారదుడు లేదా నారద ముని హిందూ పురాణాలలో తరచూ కానవచ్చే ఒక పాత్ర. బ్రహ్మమానస పుత్రుడని, త్రిలోక సంచారి అని, నారాయణ భక్తుడని, ముక్తుడని ఇతని గురించి వర్ణనలో తరచూ వస్తుంది. తెలుగు సాహిత్యంలోనూ తెలుగు సినిమాలలోనూ నారదుని కలహప్రియత్వం, వాక్చాతురత తరచూ ప్రస్తావించబడతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కథలు బహుళంగా వస్తాయి. ఎన్నో పురాణాలలో నారదుని పాత్ర కనిపిస్తుంది. అందులో ముఖ్యమైనవి భాగవతం. ప్రథమ స్కందంలో నారదుడు వేదవ్యాసునికి భాగవతం రచింపమని బోధిస్తాడు. ఈ సందర్భంలోనే నారదుడు తన పూర్వగాథను వ్యాసునకు వివరిస్తాడు. రామాయణం బాలకాండలో నారదుడు వాల్మీకి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం వ్రాయమని, అది ఆచంద్రార్కం నిలిచి ఉంటుందని ఆనతిస్తాడు. అలా చెప్పిన భాగమే సంక్షిప్త రామాయణంగా చెప్పబడుతుంది. నారదుని పూర్వజన్మ వృత్తాంతం. మహాభాగవతం మొదటి స్కందంలో నారదుడు తన గాథను స్వయంగా వేదవ్యాసునికి తెలిపాడు. తాను పూర్వజన్మ పుణ్యకారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింపగలుగుతున్నానని చెప్పాడు. పూర్వకల్పంలో నారదుడు వేద విధులైన వారింట పనిచేసే ఒక దాసికి కుమారుడు. ఒకమారు అతడు చాతుర్మాస వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. వారి దయ వలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకున్నాడు. ప్రణవంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తులను స్మరించి నమస్కరించినట్లయితే సమ్యక్ ఘర్షణోడవుతానని గ్రహించాడు. అతని తల్లి ఒకనాడు పాముకాటు వల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధముల నుండి విముక్తుడై అడవికి పోయి భగవత్ స్వరూపాన్ని ధ్యానించసాగాడు. ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనసులో భగవత్ స్వరూపం గోచరించింది. కానీ మరుక్షణమే అంతర్ధానమైంది. చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది: ఈ జన్మలో నీవు నన్ను పొందలేవు, కానీ నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది. ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడవై నన్ను పొందగలవు. నారదుడు సంతుష్టుడై నిరంతరం హరినామ జపం చేస్తూ కాలం గడిపి అంతిమ సమయం ఆసన్నమైనప్పుడు తన దేహాన్ని త్యజించాడు. అనంతరం ప్రళయకాలం సమీపించగా ఒక సముద్రంలా ఉన్న ఆ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మశ్వాసలో ప్రవేశించి ఆయనలో లీనమయ్యాడు. 1000 యుగాల కాలం తరువాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినప్పుడు బ్రహ్మ ప్రాణముల నుండి మరీచి మొదలైన మునులతో పాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుణ్ణి బ్రహ్మమానస పుత్రుడయ్యాడు. అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటాడు. తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది. మహాభారతం సభాపర్వంలో నారదుని గురించి ఇలా చెప్పబడింది: ఇతడు వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు, దేవతలచే పూజితుడు, కల్పాతీత విశేషాలను ఎరిగినవాడు, న్యాయ ధర్మ తత్వజ్ఞుడు, శిక్షా కల్ప వ్యాకరణాలు తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయపరచగల నీతిజ్ఞుడు, గొప్ప వక్త, మేధావి, జ్ఞాని, కవి, మంచి చెడులను వేరువేరుగా గుర్తించుటలో నిపుణుడు, ప్రమాణముల ద్వారా వస్తుతత్వమును నిర్ణయించుటలో శక్తిశాలి, న్యాయవాక్కముల గుణదోషములను ఎరిగినవాడు, బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి, ధర్మార్థ కామ మోక్షముల యథార్థ తత్వము నెరిగినవాడు, సమస్త బ్రహ్మాండముల యందును ముల్లోకముల యందును జరుగు సంఘటనలను తన యోగ బలముచే దర్శింపగలడు, సాంఖ్యయోగ విభాగంలో తెలిసినవాడు, దేవదానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు, సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు,
కర్వ్య అకర్తవ్య విభాగము చెయ్యగల దక్షుడు, రాజనీతికి సంబంధించిన 6 గుణములలో కుశలుడు, సకల శాస్త్ర ప్రవీణుడు, యుద్ధ విద్యా నిపుణుడు, సంగీత విశారదుడు, భగవద్భక్తుడు, విద్యా గుణనిధి, సదాచారములకు ఆధారమైన వాడు, లోకహితకారి, సర్వత్రా సంచరింపగలవాడు. ఏ జాతి అయినా దాని యొక్క మహనీయులను, ఆ జాతికి సాంస్కృతిక ధార్మిక భిక్ష పెట్టిన మహానుభావులను విస్మరించి ఎగతాళి చేస్తే అది ఆ జాతికి మహాదోషము, పాపము అవుతుంది. ఆ పాప ఫలితాలు చాలా సూక్ష్మంగానూ తరతరాల పాటు వెంటాడేవిగానూ ఉంటాయి. మనం కూడా తెలుసో తెలియకో చేస్తున్న అటువంటి పాపం ఒకటి ఉన్నది. అదే దేవర్షియగు నారద మునిని నింద. నారద మహర్షి మామూలు ఋషి కాదు, ఆయన దేవ ఋషి. మానవ ఋషులే వారి శాపానుగ్రహ శక్తితో మనిషి తలరాతను మార్చగల సమర్థులు. ఇక దేవ ఋషి అయిన నారదుని మహత్యం చెప్పలేము. ఆయన యొక్క మహత్వమును మన జాతి సరిగ్గా గ్రహించలేదని నా ప్రగాఢమైన నమ్మకం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మన జాతికి భిక్ష పెట్టిన 2 మహితాత్ములు ఉన్నారు. ఒకరు శ్రీమద్ రామాయణ కృతికర్తయగు వాల్మీకి మహర్షి, వేరొకరు శ్రీమద్భాగవతమును రచించిన వేదవ్యాస మహర్షి. మన భారత జాతికి వీరే పరమగురువులు. ఒకరు ధర్మస్వరూపుడైన భగవంతుని చరితమును రామాయణముగా అక్షరబద్ధం గావిస్తే, ఇంకొకరు లీలా మానుష విగ్రహుడైన శ్యామసుందరుని కథను భాగవతముగా మనకందించారు. ఈ 2 గ్రంథములున్నంత వరకు భారత జాతి, మతము, సంస్కృతులు నిలిచి ఉంటాయి. కనుక వీరే మనకు పరమగురువులు. ఈ పరమగురువులకు కూడా ఉపదేశమునర్చి వారు సంకట స్థితిలో ఉన్నప్పుడు మార్గాన్ని చూపి తద్వారా భారత జాతికి ఈ 2 అమూల్యమైన గ్రంథములను ప్రసాదించిన పరమగురువు నారద మహర్షి. కనుక మనము ప్రొద్దున లేవగానే మొదట స్మరించవలసినది గురువులకే గురువైన నారద మహర్షిని. ఆ నారదుని దివ్యస్థితి ఎట్టిది? ఆయనకు మనవలే లౌకిక వాంఛలు, జంజాటములు లేవు. నిరంతరము నారాయణుని దివ్యనామాన్ని గానం చేస్తూ, ఆయన రూపాన్ని ధ్యానం చేస్తూ 3 లోకాలలోనూ ఎక్కడా అడ్డు లేకుండా సంచరించగల పరమభక్తుడు నారద ఋషి. పరమానంద ధామమైన వైకుంఠమునకు కూడా తలిచినప్పుడు పోగల శక్తి సంపన్నుడు. సాక్షాత్తు భగవంతుని వద్ద అంతటి చనువు ఉన్నట్టి ప్రేమభక్తి తత్పరుడు. రామమంత్రమును తిరగదిప్పి మూర్ఖుడైన అడవి మనిషికి ఉపదేశమిచ్చి వానిని వాల్మీకి మహర్షిగా పరివర్తన చెందించిన సిద్ధ సంకల్పుడు. నారద మహర్షి ఉపపురాణాదులను రచించినప్పటికీ ఏదో తీరని వేదనతో బాధపడుతున్న వ్యాసమునీంద్రునికి దర్శనం ఇచ్చి ఆయనను ఊరడించి ఉపాయమును ఉపదేశించి అమృతోపమానమైన భాగవత సుధను వ్యాసుని ముఖతః లోకానికి ప్రసాదించిన మధుర భక్తాగ్రేసరుడు నారద మౌని. దర్శన మాత్రం చేత సమస్త బాధలను పోగొట్టి మానవ హృదయానికి అమితమైన శాంతిని చేకూర్చగల దివ్య రూపుడు నారద మహర్షి. సంగీత శాస్త్రమున ఆయనను మించిన జ్ఞానులు గాని, ఆయనను మించిన మధుర గాయకులు గాని ముల్లోకాలలో ఎవ్వరూ లేరు. అటువంటి దేవర్షికి మనమిస్తున్న మర్యాద ఏమిటో ఒకసారి చూద్దాం. మన నాటకాలలో, కథలలో, సినిమాలలో ఆయనను ఒక జోకర్గా, తగాదాలు పెట్టే తంపుల మారీగా, ఒక వెకిలి మనిషిగా చిత్రీకరిస్తూ ఘోరమైన పాపాన్ని మనం మూటగట్టుకుంటున్నాం. కలహ భోజనుడు, మాయల మారి మొదలైన బిరుదులిచ్చి ఆయన్ని అపహాస్యం చేశారు. మిడిమిడి జ్ఞాన సంపన్నులైన మన రంగస్థల, చలనచిత్ర మూర్ఖ శిఖామణులు. మన ధర్మానికి పరమగురువైన నారద మహర్షికి మనమిస్తున్న విలువ ఇది. ప్రాతస్మరణీయుడైన ఒక మహాయోగికి మనమిస్తున్న మర్యాద ఇది. ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించడం తప్ప జీవితంలో ఇంకే ఉన్నతాదర్శము లేని మనలాంటి ఆత్మాభిమానహీన జాతికి ఇంతకంటే ఇంకేం చేతనవుతుంది? కనుకనే మన దౌర్భాగ్యం ఇలా తగలడింది. మన తల్లిని, తండ్రిని ఎవరైనా ఎగతాళి చేస్తే, నిందిస్తే మనకు ఎంతటి కోపం వస్తుంది? ఒకవేళ మనమే వారిని నిందిస్తే అదెంత తప్పు? అలాంటప్పుడు ఈ జాతికి ధార్మిక భిక్ష పెట్టిన ఒక మహర్షిని మనం ఎంతగా గౌరవించాలి? అది చెయ్యడం పోయి ఆయన్ను ఒక వెకిలి మనిషిగా చిత్రీకరిస్తూ హీనమైన బిరుదులిచ్చి ఆనందిస్తూ
మనం ఎంత మహా అపరాధం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఈ పాపానికి కారణం మన సినిమాలు, వాటిని నిర్మిస్తున్న క్షుద్రజీవులే. నారద మౌని త్రిలోక సంచారి, త్రిలోక గురువు. ఆయన సాక్షాత్తు భగవంతుని ప్రతినిధి, పరమ కరుణామూర్తి. దీనులకు, దారి తప్పిన సాధకులకు, దిక్కుతోచని ఆర్తులకు ఆయన పెన్నిది. అటువంటి ఆర్తులకు ఎందరికో ఆయన కనిపించి కనికరించి వారికి భగవత్ సాక్షాత్కారం కలిగే మార్గమును ఉపదేశించినట్లు అనేక నిదర్శనములు కలవు. ఈనాటికి ధన్యాత్ములైన సాధకులకు ఆయన దర్శనము సులభ సాధ్యమే. అది భక్తుల ఎడ ఆయనకున్నట్టి అపార వాత్సల్యమే గాని మన గొప్ప కాదు. భగవంతుని దర్శనం అతి కష్టము కానీ నారద మునీంద్రుని దర్శనం సులభ సాధ్యం. కర్మ పరిపాకమున గాని నారాయణుడు కరుణించడు కానీ మహర్షి అటుల కాదు. ప్రేమతో భక్తులకు కనిపించి వారికి కర్మ క్షాళన ఉపాయమును బోధించుటలో ఆయన ఆసక్తుడు. హృదయపూర్వకమైన ఆర్తితో ఆయనను పిలిచినచో చాలు, ఆయన నిత్యముక్తుడు. ఆయనకు ముల్లోకములలో చేయవలసిన కర్మ లేనే లేదు. నిత్య స్వతంత్రుడు కనుక ఆర్తితో అలమటిస్తున్న జీవులకు దారి చూపడమే ఆయనకు మిగిలిన కర్తవ్యం. నిరంతర నారాయణ నామస్మరణ రతుడై ఆనందానుభూతిలో తేలుతూ ఉండడం, నిజమైన సాధకులకు మార్గనిర్దేశనం చేయడం, ఈ రెండే ఆయన పనులు. గురువులకే గురువు నారద మహర్షి. నారదుడు అనే పదమే గొప్ప అర్థాన్ని కలిగి ఉన్నది. నారా అనే సంస్కృత పదానికి ఉన్న అనేకానేక అర్థములలో జ్ఞానము అనేది కూడా ఒకటి. నారదుడు అనగా జ్ఞానమును ప్రసాదించగలవాడు అని అర్థం. నారద మహర్షి అట్టి శక్తి సంపన్నుడు, మహిమాన్వితుడు అయినట్టి ప్రాతస్మరణీయుడు. నారదుడు అనే పదమే గొప్ప అర్థాన్ని కలిగి ఉంది. మన వేదములు, ఆగమములు, పురాణములు నారద మహర్షి పాత్ర బహుముఖములుగా ఉన్నది. ఈ కీర్తనలో మహర్షిని త్యాగయ్య నాద సరసీరుహ భృంగి అని గొప్పగా భావిస్తాడు. అంటే నాదమనే పద్మములో నిరంతరము అమృతాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెద వంటి వాడని భావం. నాదోపాసనలో మత్తిల్లిన చిత్తానికి సంకేతం, మహత్తరమైన యోగసిద్ధికి తార్కాణం. శుభాంగ అన్న సంబోధనలో నారద మహర్షి యొక్క స్ఫటిక నిభ సంకాసమైన శుభంకరమైన వర్చస్సు గోచరిస్తున్నది. ఆయన శరీరము భౌతికమైనట్టిది కాదు, భౌతికమే అయితే త్రిలోకములలో సంచరించలేదు. భౌతిక శరీరం ఈ భూమి వరకే ఉపయోగపడుతుంది కానీ మహర్షి త్రిలోక సంచారి. ఆయనది చిదాకాశము వంటి దివ్య దేహము గనక ధ్యానించు వారికి శుభప్రదమైనది. భేష సంకాస అన్న పదం అద్భుతమైనది. భేష అనగా నక్షత్రములకు ఈశుడు అనగా చంద్రుడు కనుక చంద్రకాంతి వంటి చల్లని తెల్లని వన్నె కలిగినది మహర్షి దేహఛాయ. ఆయన దర్శనం దీనులను కాపాడునట్టిది. ధ్రువ, ప్రహ్లాదాది పరమభక్తులకు, వ్యాస, వాల్మీకాది మహర్షులకు సంకట సమయంలో కరుణించి దారి చూపినట్టి పరమ గురువరేణ్యుడు నారద మునీంద్రుడు. ఆయన వేదజనిత వరవీణావాదన తత్వజ్ఞుడు. వేదములలో ఉద్భవించిన వీణావాదన రహస్యములను ఎరిగినవాడు. వీణానాదమును అంతరిక సాధనలో మేరుదండమనబడిన వెన్నెముకలో గల సప్త చక్రములలో మ్రోగించుచు బ్రహ్మానంద రసాస్వాదన చేయగల విద్య మహాయోగులకు విదితమే. అట్టి విద్యకు నారదుడు పరమగురువు. ఆయన యాదవకుల జాప్తుడు. శ్రీకృష్ణునికి ఆయన పరమ సన్నిహితుడు. కృష్ణుని లీలా నాటకమున ముఖ్య పాత్రధారి నారదుడు. సదా సరసమయమైన సంతోష హృదయుడు నారదుడు. ఆయనలో విచారమన్నది లేనే లేదు. ఆయన ఆకలి, దప్పిక, ముసలితనము, మరణాలకు అతీతుడు. నిర్వికారుడై చిరునవ్వుతో సృష్టిలీలను ఆలోకిస్తూ ఉండే చిరంజీవి. సమస్త లోకాలను భగవద్విభూతిగా ఆలోకించుచు నిరంతర భగవన్నామ స్మరణతో యథేచ్ఛగా సంచరించుచు ఉన్నట్టి పరమ పావనుడు ఆ మునివర్యుడు. ఆయన శ్రీకరుడు అనగా దర్శనమాత్రం చేత శుభాన్ని కలిగించగలగవాడు. మహిమాన్వితుడు, త్రితాపరహితుడు, దేవతల చేత కూడా నిత్యము కీర్తించబడే దివ్యరూపుడు, సాక్షాత్తు పరమాత్మునికి అత్యంత సన్నిహితుడు.
మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం.